ఇండియా పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న దేశాల విషయానికి వస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పాక్ పొరుగున ఉన్న చైనా, మరోటి తుర్కీ. పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్లు పాక్కు మద్దతు తెలుపుతున్నారు. ఇక చైనా విషయానికి వస్తే నాసిరకం ఆయుధాలు అంటగట్టి పాక్కు మేలు కంటే కీడే ఎక్కువ తలపెడుతోంది. ఇక మరో మిత్రదేశం తుర్కీ మాత్రం అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లను పాకిస్తాన్కు ఇచ్చి ఇండియాపై విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. ఇక పాక్ తుర్కియా మధ్య సంబంధాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ తుర్కీల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి మంచి మిత్రత్వం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతోన్న యుద్ధం తుర్కీ పాకిస్తాన్కు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఇచ్చి ఆదుకుంటోంది. ఇక పాకిస్తాన్కు అత్యంత ప్రమాదకర ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో తుర్కీ 2వ స్థానంలో నిలిచింది. అది కాకుండా రెండు దేశాల మధ్య విడదీయరాని బంధం కూడా ఉంది. ఇండియా పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ వివాదంలో తరచూ తలదూరుస్తోంది. కశ్మీర్ విషయంలో పాక్కు తుర్కీ మద్దతు తెలుపుతోంది. ఇక గురువారం, శుక్రవారం రాత్రుల్లో పాకిస్తాన్ ఇండియాకు చెందిన మిలిటరీ, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 36 లొకేషన్స్లో ప్రధానంగా పశ్చిమ సరిహద్దులో 300 కంటే ఎక్కువ డ్రోన్లను పాకిస్తాన్ ఫైర్ చేసింది. అయితే ఈ డ్రోన్లన్నీ తుర్కీకి చెందినవని తేలింది. ప్రస్తుతం ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ డ్రోన్లు తుర్కీ మేడ్ అసిస్గార్డ్ సోంగార్ మోడల్స్ అని తేలిందని గురువారం సాయంత్రం కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు మీడియాతో మాట్లాడుతూ వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్కు కౌంటర్ ఇచ్చేందుకు తుర్కియా పాకిస్తాన్కు యాంటీ సబ్మెరైన్ను పంపించింది. ఈ సబ్మెరైన్ మే 2న కరాచీ పోర్టుకు చేరుకుంది. అలాగే టర్కిష్ C-130 హర్క్యులెస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా పాక్కు అప్పగించింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆయుధాలను సరఫరా చేసింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ మిలిటరీ విమానం ఏప్రిల్ 27న కరాచీలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. దీనికి తుర్కీ ఇస్తున్న వివరణ విషయానికొస్తే ఇదంతా రొటీనే అని తేలిగ్గా తీసి పారేస్తోంది. హర్క్యులెస్ మిలిటరీ విమానంలో ఆయుధాలు పంపలేదని చెబుతోంది. కానీ ఇండియా మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మిత్రుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం సహజమే కదా. ఇది ఇక ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో గత బుధవారం నుంచి మొదలుపెట్టిన దాడిని పశ్చిమాసియాలో తుర్కీ తప్ప ఎవ్వరూ ఖండించలేదు. అంతెందుకు ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా ఎలాంటి స్పందన లేదు. అలాగే కశ్మీర్ విషయానికొస్తే గల్ఫ్ దేశాలు సున్నితమైన అంశం కాబట్టి అంటీ ముట్టనట్టు ఉంటున్నాయి. ప్రస్తుతం ఇండియాకు సౌదీ అరేబియా, UAEలతో పాటు పలు ముస్లిం దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే తుర్కీతో మాత్రం పెద్దగా లేవు. మరి తుర్కీకి పాకిస్తాన్తో ఎందుకంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయంటే రెండు దేశాలు ఇస్లామిక్ దేశాలు. అలాగే కోల్డ్ వార్ సమయంలో ఇరు దేశాలు కలిసి సెంట్రల్ ట్రిటీ ఆర్గనైజేషన్ సెంటోను ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే రీజనల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ RCDని ఏర్పాటు చేసుకున్నాయి. ఆపద సమయంలో ఇరు దేశాలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించాయి. దీనికి ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. సైప్రస్లోని గ్రీస్ తమదేనని తుర్కియా వాదిస్తోంది. ఈ వాదనను పాకిస్తాన్ బలపరుస్తోంది. పాకిస్తాన్ నాయకులు సైప్రస్ సంక్షోభం సందర్భంగా 1964, 1974లో పాక్ మిలిటరీని తుర్కీకి అండగా పిలిచింది. అలాగే 1983లో పాకిస్తాన్ మిలిటరీ డిక్టేటర్ జియా ఉల్ హక్ కూడా ఒకవేళ సైప్రస్కు స్వాతంత్ర్యం లభిస్తే తాను టర్కిష్ సైప్రస్ను గుర్తిస్తానని ప్రకటించారు. ఇక టర్కీ విషయానికొస్తే అక్కడి కల్చర్ సగం యూరోపియన్, సగం ఇస్లామిక్గా ఉంటోంది. అయితే కొత్త మిలీనియంలో అడుగుపెట్టిన తర్వాత నుంచి ఉంటే 2000 సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్ రాజకీయంగా బలపడ్డం మొదలుపెట్టాడు. అతడు ఇస్లామిక్ దేశాల్లో అతిపెద్ద నాయకుడిగా వెలుగొందాలని చూస్తున్నాడు. ఎర్దోగాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇస్లామాబాద్కు, అంకారాకు మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. 2003లో ఆయన ప్రధాని అయ్యారు. అప్పుడు ఆయన కనీసం 10 సార్లు పాకిస్తాన్కు వచ్చిపోయారు. ప్రస్తుతం తుర్కియా ప్రెసిడెంట్గా ఇటీవల కాలం అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన పాకిస్తాన్కు వచ్చారు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ తుర్కియా హై లెవెల్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ కౌన్సిల్కు కో చైర్మన్గా వ్యవహరించారు. ఇక
ప్రాంతీయ రాజకీయాల విషయానికొస్తే తుర్కీ, ఖతర్లు కలిసి గల్ఫ్ అరబ్లతో పోటీ పడుతుంటాయి. సౌదీ అరేబియా, యుఏఈల ఆధిపత్యాన్ని తగ్గించడానికి తుర్కియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా నాన్ గల్ఫ్ ముస్లిం దేశాలు, ఉదాహరణకు పాకిస్తాన్, మలేషియాతో సన్నిహిత సంబంధాలకు ఆరాట పడుతుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్, తుర్కీ, ఖతర్, మలేషియా, ఇండోనేషియాతో కలిసి ప్రముఖ ముస్లిం మేధావులను ఒక వేదికపై తెచ్చి జాతీయ భద్రతకు, అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సదస్సును నిర్వహించింది పాకిస్తాన్. కాగా వీరంతా సౌదీ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారన్న వాదన అప్పట్లో మొదలైంది. దీంతో రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన రియాద్ వెంటనే స్పందించి అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఈ సదస్సుకు హాజరు కావద్దని హుకుం జారీ చేసింది. సహజంగానే ఎర్దోగాన్కు దీనిపై ఆగ్రహం తెప్పిస్తుంది. వెంటనే పాకిస్తాన్పై సౌదీ ఆంక్షలు విధిస్తానని బెదిరించిందని, సదస్సుకు రాకుండా అడ్డుకుందని అప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. ఇక తుర్కీ క్రమంగా ఇండియన్ ఓషియన్ రీజియన్ లేదా ఐఓఆర్పై ఫోకస్ పెట్టింది. 2017లో తుర్కీ సోమాలియాలో తన మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసింది. 2024లో తుర్కీ బేకర్ TB2 డ్రోన్లను మాల్దీవులకు విక్రయించింది. సంవత్సరం నుంచి టర్కిష్ నేవీ పాకిస్తాన్ నేవీతో కలిసి సంయుక్తంగా పలు ఎక్సర్సైజులు చేసింది. అయితే ఇండియన్ నేవీతో మాత్రం ఎలాంటి ఎక్సర్సైజులు చేయలేదు. కాగా తుర్కీ మాత్రం పాకిస్తాన్కు కశ్మీర్ అంశంలో పూర్తి మద్దతు ప్రకటించింది. కశ్మీరీ సోదరులు తమ సంఘీభావం ఉంటుందని పలుమార్లు హామీ ఇచ్చింది. కాగా ఎర్దోగాన్ ప్రకటనలను ఇండియా పలుమార్లు ఖండించింది. న్యూఢిల్లీలోని టర్కిష్ రాయబారిని పిలిపించుకుని తమ నిరసనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇండియాతో కొనసాగుతోన్న యుద్ధంలో పాకిస్తాన్ లెజిస్లేటర్లు శుక్రవారం నాడు తుర్కియా, చైనా, అజర్బైజాన్ను ఈ యుద్ధంలో ఇస్లామాబాద్కు సంఘీభావం తెలిపాయని వెల్లడించారు. ఇక రక్షణ రంగానికి వస్తే పాకిస్తాన్ తుర్కియా నుంచి బాగా లబ్ధి పొందింది. పాకిస్తాన్కు తుర్కియా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు ఎగుమతి చేసింది. 2015 నుంచి 19 వరకు, 2020 నుంచి 24 వరకు చూస్తే చైనా తర్వాత అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేసిన దేశాల్లో తుర్కియా 2వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా 1988లో మిలిటరీ కన్సల్టేటింగ్ గ్రూపును స్థాపించింది తుర్కీ. అటు నుంచి పాకిస్తాన్కు బెరక్తార్ డ్రోన్లతో పాటు కెమాన్ కి క్రూయిస్ మిసైల్స్ ను విక్రయించింది. పాకిస్తాన్ ఫస్ట్ బయ్యర్ గా నిలిచింది. ఇక తాజాగా అసిస్ గార్డ్, సోంగార్ డ్రోన్లను పాక్కు అంటగట్టింది. ఇక హిందూ మహాసముద్రంలో కూడా తుర్కియా కీలక పాత్ర పోషిస్తోంది. 2018లో పాకిస్తాన్ నేవీకి తుర్కీకి చెందిన STM డిఫెన్స్ టెక్నాలజీస్ $1 బిలియన్ డీల్తో నేవీని ఆధునికీకరించింది. అయితే ఇక్కడ ఇండియా కూడా తుర్కీకి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతూ వస్తోంది. అజర్బైజాన్ను తుర్కియా గుర్తిస్తే ఇండియా ఆర్మేనియాను గుర్తించింది. రష్యా కంటే ఎక్కువ ఆయుధాలను సమకూర్చింది ఇండియా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమంటే 2023లో తుర్కియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో తుర్కియాను ఇండియా ఎంతగానో ఆదుకుందో యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా తుర్కియా మాత్రం అవేవీ పట్టించుకోకుండా పాకిస్తాన్కు అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లను సరఫరా చేసి ఇండియాపై దాడులు చేయించడం నిజంగానే విచారకరం.